లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఈరోజు మన అమ్మక ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అన్నమాట. తను ఎవరంటే బాణం లాంటి చూపులు, తన బాడీలో ఒంపు సొంపులు, డాన్స్ లో తనకంటూ ఒక మార్క్, తనకంటూ ఒక సపరేట్ ట్రాక్. ఏమాత్రం గ్యాప్ లేకుండా చేసుకుందా బ్యూటీ భామ కవిత. ప్లీజ్ వెల్కమ్. కవిత, అమ్మ కోసం మంచి ఎంట్రీ సాంగ్ అయితే ఇచ్చావు. బట్ కవిత ఈ షోకి వస్తుంది అంటే నేను ప్రేమించే ఎంతో మంది ఫ్యాన్స్ వేరేలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. నాతో కలిపి ఒక్క పాటకి మీరు వేస్తారంటే ఖచ్చితంగా చేస్తా. సూపర్. సో నెల్లూరు కవిత, ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పకూడదు, మీ అమ్మగారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ నా కోసం వచ్చినందుకు. ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది అమ్మతో, అమ్మక ప్రేమతో షోలో? బాగుంది. నా సక్సెస్ అంతా అమ్మ వల్లనే అని చెప్పి చాలా సార్లు చెప్పాను. బట్ అమ్మతో ఒక షో అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నవ్వితే చాలా బాగుంటావు కవిత నువ్వు. థ్యాంక్ యూ. కవిత ఎప్పుడు నవ్వుతూనే నవ్వుతూనే ఉంటాను. నేను చాలా తక్కువ బాధ కానీ ఏడుపు కానీ అంత త్వరగా ఏడవను. ఓకే, సూపర్. అమ్మ, ఫస్ట్ కవిత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక అమ్మగా? అందరూ కొడుకు గురించి గొప్పలు చెప్తారు తల్లులు, బట్ ఈ కూతురు గురించి ఏం చెప్తారు? నా కూతురు పుట్టిన అదృష్టం అసలు మెయిన్. మా పాప మా ఇంట్లో మాకు అన్నిటికీ పాపే. ఓకే. మగ పిల్లడికి ముందు మగవాడు అన్నా ఆడపిల్లైనా మొత్తం మా పాపే. అంతే. ఏదైనా అంటే ఒకటి మీకు బాగా కదిలించిన విషయం అంటే కొడుకు కన్నా కూతురు చాలా బెటర్ అనిపించింది? చాలా గొప్పతనం ప్రతి అనిపించింది. ప్రతి విషయంలో కూడా నా కుటుంబం నాకు సహకరించే దాంట్లో కానీ ప్రతిదీ నా బిడ్డే ఎక్కువ కొడుకు కంటే కూడా. చాలా మంది అంటుంటారు కూతుర్లని చాలా భారంగా కంటాం, భారంగా పెంచుతారు, భారంగా పెళ్లి చేస్తున్నారు. రోజులు చూస్తున్నామమ్మా, చూస్తున్నాం అంటుంటారు. ఫస్ట్ టైం అనిపిస్తుంది అమ్మా మీలాంటి ఒక అమ్మ కూతురు గురించి ఎంత గొప్పగా చెప్పారు. నా కూతురు ఆడపిల్ల అంటే ఇంటికి మంచిది మెయిన్. మగపిల్లడికి మంచిది కాదని చెప్పట్లేదు, కానీ కుటుంబ భారం మోసేది ఎక్కువ మగపిల్లడు మోయాలి. కానీ దాన్ని చూసే తల్లిని బట్టి ఆడపిల్లకే తెలుస్తుంది ఆ బాధలు అవన్నీ. మగపిల్లడు పెద్ద పట్టించుకోడు. ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో తిరగటం, వాడి జాలి అది వేరే మగపిల్లడి వరకు. ఓకే. ఆడపిల్ల మాత్రం ఇంటి తల్లికి ఆధారం మాత్రం ఆడపిల్లే. సూపర్ అమ్మా. కొడుకు పార్టీ కదా. కొడుకు పార్టీ అంటే అది ఇంట్లో ఇద్దరు సమానంగానే పెంచా, ఎవరిని తక్కువగా పెంచాలా. ఆడపిల్లనట్టు పెంచకూడదు అన్నారు అందరూ, అయినా కూడా నా కొడుకుతో ఇప్పుడు మగపిల్లలాగానే పెంచుకున్నాను. అది మాత్రం నిజం. ఇద్దరు సమానం. ఎలా అనిపిస్తుంది అంటే ఒక మగ పిల్లలాగా పెంచిన కవిత కూడా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కానీ కవిత కంటే ఎవరు ఎన్ని అనుకున్నా నాకు బాధ లేదు. నా బిడ్డకి ఎప్పుడు దేవుడు కాపుదల ఉంటది. పక్కనున్న వాళ్ళందరూ కూడా తనతో చేసే వాళ్ళందరూ కూడా బంగారం వాళ్ళే నా బిడ్డకి. ఆధారం మాత్రం ఆదుకునే దాంట్లో మాత్రం. సూపర్. కవిత, అమ్మతో మీ బాండింగ్ అంటే ఏమని చెప్తారు? నేను ఏది ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను అన్నమాట. ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అమ్మతో బయటికి వెళ్ళను. నాకు ఇక్కడ ఈవెంట్స్ పరంగా కానీ నేను ఎక్కువ బయటే ఉంటాను, ఇంట్లో చాలా తక్కువ టైం ఉంటాను. నేను ఫస్ట్లోని దానికన్నా కూడా అమ్మని ఇప్పుడు ఏదైనా సరే ఇంకా ముందు దాని తర్వాత అమ్మకి ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఏమైనా, అందుకని అమ్మ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం. నాకున్నది ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఒక్కరే, అది అమ్మ. డీతో అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీతో ఒక్కసారిగా నెల్లూరు కవిత అనే ఒక అమ్మాయి ఎవరు అనేది ప్రపంచం మన ఝాన్సీ లాగా. అండ్ కవిత కూడా ఈరోజు వెల్ నోన్ అందరికి కూడా. ఎలా అనిపిస్తుంది బయటకు వెళ్ళినప్పుడు ఆ రికగ్నేషన్ తొందరగా రావటం అనేది? చాలా కష్టం ఎవరికైనా కానీ. యాక్చువల్గా తొందరగా ఏం రాలేదు. డీ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండేది కోరిక. బట్ నేను లెగ్ ప్రాబ్లం వల్ల నేను డీలో కంటెస్టెంట్గా చేసే కెపాసిటీ నాకు లేదు, అది నాకు తెలుసు యాక్చువల్గా. కానీ డీ స్టేజ్ కింద నుంచి నేను 6 years నుంచి డీ స్టేజ్ కిందనే ఉన్నాను.
నాకు స్టేజ్ ఎక్కడానికి 6 years పట్టింది. ఎందుకని? పర్ఫార్మెన్స్ చేయాలంటే రావాలి కదా, కంటెస్టెంట్స్ తీసుకెళ్తున్నాను, కొరియోగ్రాఫర్గా చాలా ట్రై చేశాను, బట్ స్టేజ్ ఎక్కడ ఉండేది చాలా కష్టం నిజంగా డి. కానీ నాకు ఏదన్నా కళ ఉందంటే ఒకసారి డి మీద చెయ్యాలి అని. యాక్చువల్లీ అది నాకు ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్సిడెంట్ అయిందా లేకపోతే? లేదు, ఇట్లా ఫ్లిప్స్ కొడతాం కదా ప్రాక్టీస్ లోనే. డాన్స్ లోనే. ఓకే. ఫ్రాక్చర్ అయ్యింది కానీ తనకి లేజర్ ట్రీట్మెంట్ వచ్చేసారు. దాని తర్వాత బాగానే ఉంది ఇప్పుడు. సో డాన్స్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది కొంచెం, హెవీ మూవ్మెంట్స్. ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు పెయిన్ ఎక్కువ, జర్నీస్ వల్ల ఎక్కువ పెయిన్ అయిపోతుంది. బట్ నీకు ఏ సాంగ్ తో మంచి రికగ్నిషన్ వచ్చింది? డీలోనా? లేదు, డీకి ముందు నుంచి నేను అందరికీ తెలుసు మామూలుగానే, అంటే షోస్ పరంగా అందరూ వస్తుపోతా ఉంటారు కదా, అట్లా మాకు అందరూ తెలుసు. శ్రీదేవి చేసిన తర్వాత నాకు డి వచ్చింది. ఓకే. శ్రీదేవి ముందు చేశాను, అది ఝాన్సీ అక్క నేను చేసాము. దాని తర్వాత నార్మల్ తర్వాత చాలా జబర్దస్త్ కూడా చేశాను. మేడం నాకు చిన్న డౌట్, ఉగాది పచ్చళ్ళలో వేప పువ్వు ఎందుకు వేస్తారు? చెట్టేస్తే నల్లగదు కదా నాన్న. అమ్మ బట్ ఇంట్లో తొందరగా అమ్మాయిలు డాన్స్ నేర్చుకుంటాం, డాన్సర్ అవుతానంటే ఎవరు ఒప్పుకోరు. ఏదో యాక్టింగ్ సైడ్ ఇంకోటో చెప్తారు కానీ తొందరగా ఓకే చెప్పరు. మీరు ఎందుకని? మా పాప అక్కడే నేర్చుకోవాలి, ఎవరు నేర్పింది కదా అది. తనకు తానే టీవీ ముందర వేసుకుంటా, ఇల్లు జిమ్మన్నా చిమ్ముతా డాన్స్ వేసుకుంటా, అట్లా టీవీ ముందరే నేర్చుకుంది కానీ ఒక నేర్పింది కాదు. ఆ తర్వాత నటరాజు తీసుకెళ్ళాడు ఒక అబ్బాయి వచ్చింది మా ఇళ్ళ కాడే. ఆ అబ్బాయి తీసుకెళ్తా పాపను తీసుకోబోయి చిన్నపిల్ల అప్పుడు ఇంకా తీసుకొచ్చి వదులుతా ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇటు మాధవ్ అని నవీన్ అని ఇంటికి వెళ్తారు డెవలప్ అయింది. ఎందుకు అనిపించింది డాన్సర్ అవ్వాలని కవిత? చిన్నప్పుడు బాగా ఇష్టం ఉండేది. యాక్ట్రెస్ అవ్వచ్చు నువ్వు అసలుకి? లేదు, నాకు యాక్టింగ్ మీద ఫస్ట్ నుంచి అంత ఇంట్రెస్టెడ్. సాయి పల్లవి కూడా అదే అనుకుంటే ఏమో మరి తెలియదు తర్వాత ఏమవుతుంది అని. సో డాన్స్ అంటే ఇష్టం. ఎవరు ఇన్స్పిరేషన్ డాన్స్ లో? ఇన్స్పిరేషన్ అని ఏమీ లేదు, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఉండేది. ప్రభుదేవ మాస్టర్ గారు అంటే బాగా ఇష్టం. కానీ ఏదైనా చెయ్యాలి ఇంకా అట్లానే నేను ఎప్పుడు ముందుకు వెళ్తానే ఉన్నా, నాకు సక్సెస్ వస్తానే ఉంది. ఓకే. కానీ యాక్చువల్గా నేను అనుకున్న సక్సెస్ అయితే కాదు, ఎందుకంటే నేను డి ఒక్కటే చెయ్యాలి అని నేను ట్రై చేశాను. కానీ ఇంకేదన్నా అదర్ షోస్ కానీ ఏదన్నా ఇంకేమీ నేను అనుకోలేదు చెయ్యాలని కానీ చేద్దామని. కానీ నేను ఎందులో ట్రై చేయలేదు. మీరు నమ్మకపోయినా ఇది నిజం, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నాకు వచ్చిన వాటికి కూడా నేను దేనికి యాక్సెప్ట్ చేయలేదు. అలాగే నేను చాలా ఆఫర్స్ నేను వద్దనే వదిలేసినవి చాలా ఉన్నాయి. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా నాకు యూట్యూబ్లో చూసి వాళ్ళు కాల్ చేసి రమ్మంటే వెళ్ళాను, చేశాను. దాని తర్వాత నాకు చాలా బాగా రీచ్ వచ్చింది. ఎక్కువ ఈవెంట్స్ చేస్తుంటావా? ఎక్కువ ఈవెంట్స్ చేస్తాను. ఇప్పుడు ఈ సీజన్ లో ఈవెంట్స్ ఉంటాయి, నాన్ సీజన్ లో ఉండవు, అప్పుడు ఏం చేస్తుంటారు అసలు? దేవుడి దయ వల్ల నాకు అన్ సీజన్ అనేది ఉండదు, మాక్సిమం ఎప్పుడు బిజీగానే ఉంటాను. ఒక 1 month ఉంటే అది నాకు ఎప్పుడు రెస్ట్ వస్తుందా అని నేను వెయిట్ చేస్తాను. ఓకే. అమ్మ ఉంటుందా ఎప్పుడు మీతోనే? లేదు, ఫస్ట్ చిన్నప్పుడు మమ్మీతో ఉండేది, తన తర్వాత లేదు. అమ్మ ఒక డాన్సర్ గా సరే ఓకే కష్టపడుతుంది అదంతా ఓకే, రకరకాలుగా మాట్లాడతారు కదా, ఎవరేమనుకుంటా మనకెందుకు నాన్న. అప్పుడేమన్నా ఫస్ట్ లో ఏమన్నా పెయిన్ అనిపించేది? నాకేమనిపించదు, మనం చేసే పని మనకు తప్పు కాదన్న మనకేమనిపించదు. నాకు ఎవరేమనుకున్నా నాకు ఇబ్బంది. మనం ఫస్ట్ లో అన్నారు, మా బంధువులు అన్నారు, మా వాళ్ళు అప్పుడు అన్న వాళ్ళే, ఇప్పుడు అందరూ మా పాప కోసం వెయిటింగ్ అంత. అది మన చెవుని పట్టించుకోకూడదు, ఆడపిల్లల గురించి అన్ని అంటుంటారు, వింటా ఉండాలి. ఓకే. అవి మనం పట్టించుకుంటే ముందుకు పోలేం కూడా, దేంట్లో కూడా ఇంత పేరు వచ్చిండేది కూడా కదా. ఎన్ని పట్టించుకొని ఆపేసింటే ఇలా నాన్న వద్దనే అన్నాడు అప్పట్లో. ఆ గొడవలు కూడా కొందరు వాళ్ళ విన్నాం. అయినా కూడా నేను ఆపిందిలా పాప వెనకే వేసుకొని వచ్చింది. వాళ్ళ అన్న కూడా ఈ రోజుకి ఏమన్నాడు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలకి కొంత ఇరుగు పొరుగు చుట్టాలు గురించి ఎక్కువ కొంతమంది మాట్లాడడం కూడా మానేశారు. చుట్టాలు బంధువులే. ఇప్పుడు ఆ బంధువులు అందరూ వస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఇంటి దగ్గర అందరు అడిగారు, మీ కూతురు డాన్సులకు వెళ్తుందంటే కదా, రాత్రులు కదా, పగళ్ళు కదా, అట్లా ఇట్లా ఏదేదో. ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటావు, అది ఎక్కడ కొన్నావు నన్ను అడగడానికి ఇంటి మీద అందరు వస్తారు.
బట్ నువ్వు ఎప్పుడన్నా ఇబ్బందులు పడ్డావా ఇనిషియల్ డేస్లో? అంటే మనకి ఆఫర్ ఇవ్వటం కూడా చాలా పెద్ద విషయం. డాన్స్ షోలకు తీసుకెళ్తుంటారు చాలామంది ఈవెంట్ మేనేజర్లు, వీళ్ళందరూ ఎప్పుడన్నా తప్పుగా మాట్లాడటం, లేకపోతే డబ్బులు ఇవ్వకపోవటం, ఇబ్బందులు పెట్టడం? ఇబ్బంది అంటే అన్నిటికీ నేను మెయిన్ అడ్జస్ట్ అయిపోతాను. ఇప్పుడు నాకు ఇదే కావాలి, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే నేను వస్తా, అంత డిమాండ్ నేను చేయను. ఇంకొకటి, నన్ను ఎవరు మామూలుగా అలా ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే నన్ను అందరు చిన్నపిల్లలాగే చూసుకుంటారు ఇప్పటికి కూడా. నేను చిన్నప్పటి నుంచి నేను చేయడం వల్ల మరి అది ఏమో తెలీదు, నాతో ఎవరు బ్యాడ్గా బిహేవ్ చేయరు, 90% చేయరు. ఇంకా షోల్లో అంటారా, ఇంకా కింద ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నేను అది తీసుకుంటే నేను ఇంకా షో చేయడం అవసరం లేదు. ఓకే, ఎక్కువ ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వినాల్సి వస్తుంది ఒక్కొక్కసారి? నెగిటివ్ కామెంట్స్ అని ఏమి ఉండదు, అనిపించింది హట్టింగ్ చాలా ఉంటాయి, బూతులు కూడా తిడతారు. అలా కొన్ని నవ్వుకుంటేనే తప్ప నేను హట్ అవ్వను. అండ్ ఎవరైనా అమ్మాయిలు ఏదన్నా అంటే నాకు బాధేస్తుంది. వీళ్ళకి ఏం తెలుస్తుందండి, మెసేజ్ చేస్తారు లేకపోతే కామెంట్ చేస్తారు. నేను ఎంత బాధపడ్డాను, మా అమ్మ ఏం చేస్తే నేను ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నాను. ఇంట్లో కూర్చొని ఎవరు ఎన్నన్నా చెప్తారు, మనం ఒకటి చెయ్యాలన్నా కూడా అంటే నన్ను ఒకరు పిలిచారంటే నాలో ఏదో కొంత టాలెంట్ ఉండబట్టే కదా పిలిచారు. వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు, నాకు అదే నవ్వు వస్తుంది. అంతే, నేను ఇంకేం ఫీల్ అవ్వలేదు ఇప్పుడు. అంటే ఏం చెప్తావు కవిత, అంటే కుటుంబంలో ఉన్న బాధ్యతలు తీసుకోవాలి, కుటుంబం నడవాలంటే నేను పని చేయాలి, అది చిన్నప్పటి నుంచే ఉందా లేకపోతే? నాకు చిన్నప్పటి నుంచే ఉంది అది. నేను డాన్సే చేయలేదు, చిన్నప్పుడు వెళ్ళేదాన్ని క్లాసెస్కి అట్లా వెళ్ళాను. అంటే క్లాస్ అంటే కాదు, ఒక అన్నయ్య ఉండేవారు ఇంటి దగ్గర, ఆ అన్నయ్య నన్ను తీసుకెళ్ళేవాడు షోస్కి గట్రా. తర్వాత మధ్యలో ఇంట్లోనే గొడవలు అయి చెప్పి ఒక 1 year 9th ఆపాను. నేను 10th ఆపేసాను. 9th తర్వాత 10th మొత్తం నేను చేయలేదు షోస్. 10th ఎండింగ్లోనే మళ్ళీ వెళ్ళాను. నువ్వు చదువుకుంది ఏంటి, 9th? ఫస్ట్ ఇయర్ వరకు చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? అప్పుడు కూడా ఇది నాకు ఫైనాన్షియల్గా మంచిగా లేదు, మా అమ్మ నా చదువు కోసం పడే బాధలు నేను చూడలేకపోయేదాన్ని. ఓకే. అన్నయ్య చదివేవాడు, నేను చదివేదాన్ని. నాకు అందులోని ఫీజు పరంగా కొంచెం ఇబ్బంది పడ్డారు. అన్నిటికీ మా అమ్మ ఇంకా మా నాన్న ఉండేవారు, కానీ అప్పుడే మా నాన్న కొంచెం పట్టించుకునే వాళ్ళు కాదు, తాగి అట్లా ఉండేవాళ్ళు. ఇంకా అమ్మ ఒక్కటే, ఏది చేసినా అమ్మే. నేను ఇంకేదన్నా అడగాలన్నా కూడా నాకు బాధ వేసేది, ఇది అడగాలంటేనే నాకు భయం వేసేది. ఇప్పుడు ఏం చేస్తుందో, ఎట్లా తెస్తుంది, అట్లా ఫీజు అడిగినప్పుడు నేను ఇంట్లో చెప్పలే, అది కొంచెం ప్రాబ్లం అయిపోయి తర్వాత చదువు మానేశాను. ఏమనిపించిందమ్మా ఆ టైంలో? చాలా ట్రై చేశారు, లేదు అది మాత్రం బాధే, చదివించలేకపోయాను. చాలా ట్రై చేసింది మమ్మల్ని చదివించడానికి. ఏంటంటే మా నాన్నలు కూడా నన్ను 10th వరకు చదివించారు. నా బిడ్డలనే బాగా చదవాలనుకున్నాను, కానీ దేవుడు నా బిడ్డకి ఇది ఇచ్చాడు. అంత ఇంటర్ వరకే, ఇద్దరంతే, బాబు కూడా ఇంటర్ వరకే. అన్నయ్య చదువుతాడు కదా అని చెప్పి నేను ఏదో ఒక వర్క్ చేసుకుంటా అట్లా ఉందామని నేను చేస్తే మా అన్నయ్య కూడా తర్వాత మానేశాడు. ఓకే. అంటే నాన్న అని ఒక 4-5 సార్లు అన్నావు కాబట్టి అడుగుతున్నాను. నాన్న ఉన్నారు ఇప్పుడు మీతోనే? నాన్న లేరు. ఇన్ కేస్ ఇక్కడ కూర్చుంది మీ నాన్నే అనుకుంటే, నాన్న ఒక క్వశ్చన్ చేయాలంటే ఏం క్వశ్చన్ చేస్తారు? మా డాడీ నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నాకు మా నాన్న వద్దు, అది ఒక్కడే వద్దు. అంటే ఒకటైతే అడుగుతాను, చాలా మందికి తెలియాలి కాబట్టి, నాన్న దగ్గర లేడనే బాధ ఎక్కువ ఉందా, లేకపోతే నాన్న అన్ని వదిలేసి వెళ్ళిపోయాడన్న? వదిలి వెళ్ళిపోయాడని నాకు బాధ లేదు. మా నాన్న మంచోడే, మమ్మల్ని ఎప్పుడు, మా నాన్న కానీ మా అమ్మ కానీ నైట్ మిగిలినను ఏ రోజు నాకు కానీ మా అన్నకు కానీ పెట్టరు కూడా. అప్పట్లోనే స్కూల్కి వెళ్తే మాకు ఎంత అది ఏది కావాలంటే మా అమ్మ కానీ మా నాన్న కానీ లేదని అనేవాళ్ళు కాదు. మరి మా నాన్న ఎందుకు వెళ్ళిపోయాడో తెలీదు, నాకైతే తెలియదు. ఆ టైంలో నేను ఇంట్లో లేను. తర్వాత నేను చాలా వెతికాను. నాకు అమ్మ కన్నా కూడా కొంచెం మా డాడీ అంటే బాగా ఇష్టం ఎక్కువ, చాలా. తండ్రి అంటే ప్రేమ. మా నాన్న ఒక్కసారి కూడా నన్ను కొట్టలేడు, ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు కొట్టలేదు. మా డాడీ చాలా ఇష్టం. నాకు అదే బాధ, ఎందుకు నేను ఒక పొజిషన్కి వచ్చి నేను మా నాన్న పెట్టింది నేను తిన్నాను, నా చేతి మా నాన్నకి అన్నం పెట్టలేకపోయినా బాధ నాకు ఎక్కువ. అది ఏదైనా నాకు చెప్పుంటే మేబీ నేను ఏమైనా చేసి ఉంటానేమో, నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. దాని తర్వాత నేను మళ్ళీ షోస్ చేయడం స్టార్ట్ చేశాను. డబ్బులు వచ్చేది కాదు. షాప్లోకి వెళ్ళాను, ఒక 2-3 షాప్లో వెళ్తారు కదా సేల్స్ గర్ల్స్గా వెళ్ళాను, కానీ నేను అవ్వలేదు. అంటే ఆ మనీ సరిపోయేది కాదు మా ఇంట్లో. ఈ షోస్ పరంగా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి నేను ఇంకా దాన్నే కంటిన్యూ చేశాను. నాతో అందరూ మాట్లాడడం మానేశారు.
నాకు ఇంటికి కూడా వెళ్ళాలనిపించేది కాదు. వీటికి నా వల్ల ఈమె బాధపడుతుంటే ఇంకా నాకు బాధేసేది. నా వల్లే కదా చెడ్డ పేరు. మా అమ్మకి నాకు తెలిసి నేను అన్నీ ఇచ్చాను. నేను ఏదన్నా ఇవ్వలేకపోయానంటే మా అమ్మ నన్ను బాగా చదువుకోవాలని కోరుకుంది, అది ఒక్కటి నేను చేయలేకపోయాను అంతే. ఇంకా మా అమ్మ ఉన్నన్ని రోజులు నేను మా అమ్మ కోసం మా అమ్మ ఏది అడిగినా చేస్తాను అంతే. సో నాన్న కూడా అమ్మలను చూసుకుంటున్నారు. ఇంకా అంతే. నాకు ఎవరన్నా ఉన్నారు ఏదైనా మిగిలిందంటే అమ్మ ఒక్కటే. బట్ ఎప్పుడు ఫోన్ చేయలేదా నాన్న? ఒక చాలా మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నావు ఎక్కడున్నారో కనుక్కోవడానికి? లేదు, నేను అమ్మ తర్వాత మీకేమని తెలుసమ్మా? అన్నారు చాలా దగ్గరలో ఉన్నారు, అన్నారు, మనం అప్పుడు చూసి వెళ్ళి వచ్చాము, ఎతికాము, మనకైతే కనపడలా అంటున్నారు. ఉన్నాడు పలానా దగ్గర అక్కడెక్కడ అంటున్నాడు అని చెప్తున్నారు. ఇంకా ఏదో దేవుడే చిన్న తీసుకురావాలి. ఇంకా మన ప్రయత్నం మనం చేసాము. ఇంకా దేవుడి భారం మీద రావాలి ఇంటికి వస్తే. నా పెళ్ళికే వస్తాడని ఆశ, అదే ఇంకా అంతే. కోరిక ఉంది నాకు. ఇన్ కేస్ నాన్న ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరన్నా చూపించి నాన్న మీ దగ్గరికి వస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేయను? ఆ. మా నాన్న ఏం తప్పు చేయలేదు. తనకి ఏమనిపించిందో మమ్మల్ని వద్దనుకొని వదిలేళ్ళిపోయాడు. మేము వద్దనుకోలేదు కదా. అందరికీ నాన్న హీరో అంటారు. చిన్నప్పుడు నేను చూశాను, కానీ ఒక మైండ్ వచ్చేటప్పటికి నాకు ఆ ప్రేమ దొరకలేదు. ఒక సాంగ్ విన్నా నాకు బాధ అయిపోతుంది డాడీ గురించి ఎక్కువ. ఏడవను, ఏది మాట్లాడను, అంత త్వరగా నేను ఫీల్ అవ్వను. కానీ ఏదన్నా మా డాడీ పేరు వస్తే నాకు నా వల్ల అవ్వదు, ఎందుకో తెలీదు. అంకుల్, ఈ షో మీరు చూస్తే మీ ఫ్యామిలీ మీ గురించి ఎంతగా బాధపడుతున్నారో చూడండి. మేము ఎప్పుడూ వద్దనుకోలేదు మా నాన్న మమ్మల్ని ఎందుకు వద్దనుకున్నాడో ఒక బాధతో ఉన్నారు. ఇప్పటికి నాన్న ఒక హీరోలాగా చూడాలనుకుంటుంది కవిత. ఏ కూతురికైనా తండ్రి ఎప్పుడు ఎలా ఉన్నా కానీ హీరోనే. ఆయన ఎంత చెడ్డ పనులు చేసినా ఎన్ని చేసినా హీరోనే చూస్తాను నాన్నలో. నాన్న తన పెళ్ళికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేనైతే డెఫినెట్గా వస్తాడనుకుంటున్నాను కవిత. మా అమ్మ ఆ ఏజ్లో, అప్పుడు మేము ఇంకా చిన్నపిల్లలు, మా అమ్మ ఇంకా యంగుగా ఉంది. మా డాడీ వదిలి వెళ్ళిపోయారు. మేము ఇద్దరం పిల్లలు ఉన్నాము. మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇంకో పెళ్లి చేసుకోమన్నారు, ఆయన వదిలేయమని అన్నారు. మా అమ్మ ఎప్పుడు ఎవ్వరి మాట వినకుండా మమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చేసుకొని ఒక ఇంట్లో పెట్టి, మా అమ్మే అంతా ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి తెస్తుంది, ఎట్లా పెడుతుంది మాకేమీ తెలియకుండా. నాకు తెలుస్తుంది, ఎందుకంటే నాకు మా అన్నయ్య ఇంట్లో నేను ఇంట్లోనే ఉండేదాన్ని. నాకు అన్నీ తెలుసు. కానీ నేను ఏదన్నా చేయాలి నాకు నా మనసులో ఇప్పటికి కూడా అదే ఉంటుంది. నేను ఏదన్నా చేసినా కూడా, ఇప్పుడు నేను వైజాగ్లో ఉంటాను, ఏదైనా తింటున్నా కూడా నాకు మా అమ్మ వాళ్ళే గుర్తొస్తారు. ఏదైనా ఎక్కువ ఖర్చు పెడుతున్నాను అనుకో, నేను ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాను, ఆ డబ్బులు మా అమ్మకి చాలా ఎక్కువ, ఆ మైండ్ వస్తుంది నాకు చాలా. నేను అదే ఫేస్ చేస్తాను. ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ ఏంట్రా? ఏం గిఫ్ట్ అనేం లేదు, మొత్తం మా అమ్మకే. మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ గురించి అయితే చెప్పగలను. మా అమ్మ చిన్నప్పుడు చాలా గోల్డ్ ఉండేది మా అమ్మకి. అవి కూడా తాకట్టు పెట్టేసింది కొన్ని సందర్భంలో మా వల్లే. మా చదువుల కోసమే, నిజంగా చెప్తున్నాను, చదువులను ఫుడ్ అనో. మేము మా అన్నయ్య కానీ నేను కానీ మాకే బాధ తెలియకుండా ఒక వయసు వరకు మాకు అట్లనే ఉండేది. నాకు ఊహ తెలిసిన తర్వాతే నేను కొన్ని అర్థం అవడం స్టార్ట్ అయ్యాయి అంతే. ఏమో మా అన్నయ్య పట్టించుకున్నదే లేదు, వాడికే తెలియాలి. వాడికి అనిపిస్తుంది పాప, మా అన్నయ్య ఏదో చేయాలనుకుంటాడు కానీ మా అన్నయ్య కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇంకా మా అన్నయ్య మా డాడీ అని నేను అనుకుంటున్నాను. నాన్నని చూసుకుంటున్నావు అన్నలో? సేమ్ మా డాడీ లాగే ఉంటాడు మా అన్న. ఓకే. మా నాన్నకి ఇక్కడ ఒక కుటుంబచ్చు ఉంటుంది, సేమ్ మా అన్నకి సేమ్ ప్లేస్ లో ఉంటుంది, హైట్ అంతా మా నాన్న. ఓకే. సో నాన్న పెళ్ళికి వస్తే బాగుండు అంటున్నావు కాబట్టి ఏంటి, లవ్ మ్యారేజా లేకపోతే అమ్మ చూసిన సంబంధమా? లవ్ ఏమో తెలీదు, మా అమ్మ ముందు అడగండి. ఎవరి ఇంటికి కూడా రానిది నన్ను. మా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఇంటి బయటే ఉంటారు. మా ఇంట్లోకి నాకు తెలిసి ఏ డాన్సర్ని కానీ ఏ అబ్బాయిని కానీ నేను ఎవరిని ఇప్పటిదాకా తీసుకెళ్ళలే. ఓకే. నమ్ముతారా ఇది? ఎవరైనా నమ్మరు, నిజం. మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మేము బయట మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, మా అమ్మ వస్తుంది, ఇంకెంతసేపు మాట్లాడతావు అని అంటది. మా వస్తున్నా ఇప్పటికి కూడా. ఓకే. నేను కొన్ని విషయాలకి ఇప్పటికీ మా అమ్మకి ఏవి తెలియదు, ఏవి చెప్పను. ఎంతసేపు మాట్లాడుతావు, రా లోపలికి అంటది. మా వస్తున్నామ్మా, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, మేము యాదవస్లో, తను కూడా యాదవ్ అనమాట. వచ్చాడు, వస్తే నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటే, మా ఇద్దో మన ఫ్రెండ్ ఏమో, మన క్యాస్ట్ ఏమో అంటే,
అయితే ఏంది పొమ్మను రా, టైం ఎంత అవుతుంది, బుర్రలేదా నీకు, లోపలికి రాననేది. వాడు ఇంకా ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్కి వెళ్ళిపోయి ఆ రోజు డైరెక్ట్గా అనేస్తుంది అక్కడే. అసలు దాని గురించి ఆలోచించదు, మాట్లాడొద్దు, ఏమనుకుంటారు. చాలా పర్టికులర్గా కొన్ని నేను ఇప్పుడు ఇంత నిజంగా చాలా మంది అనుకోవచ్చు ఇది తప్పో కాదో నాకు తెలీదు, మా ఫీల్డ్ని సగం మంది బ్యాడ్గానే అనుకుంటారు. కానీ నేను ఆ ఫీల్డ్లో ఉన్నా కూడా నన్ను చూస్తే ఎవరు నన్ను నా వేలో అనుకోకూడదని నేను ఇప్పటి వరకు కూడా నేను అలానే ఉన్నాను. అది అలా ఉన్నానంటే మా అమ్మ వాళ్ళు. మీ ఫీల్డ్లోనే కాదు, ఇప్పుడు అన్ని ఫీల్డ్లలో ఉంటారు కానీ నెగిటివ్ ఎతుకుతారు. బట్ మా దాన్ని నెగిటివ్ క్లియర్గా కన్ఫర్మ్ చేసేస్తారు, చెప్పేస్తారు తిని ఇలానే తను అలానే. కానీ అందుకనే నేను ఎక్కువ అట్లా అనుకుంటాను. మా అమ్మ అనుకుంది చెడ్డ పేరు తెస్తుందేమో అని, చెడ్డ పేరు తేకుండా ఏదైనా ముందుకే వెళ్ళాలి, అలాగే ఉంది ఇప్పటి వరకు. దేవుడు కూడా నాకు ఇప్పటి వరకు అలాగే ఉంచాడు, అలాగే సపోర్ట్ ఉంది. ఓకే. సో కవిత ఇంత బాగుంటావు, అసలు నీ అందానికే పడిపోతారు చాలా మంది, దెబ్బలు స్మైల్ కే పడిపోతారు. ఎవరు ప్రపోజ్ చేయలేదా కవిత నిజంగా? చాలా మంది ప్రపోజ్ చేశారు. చాలా ప్రపోజల్స్ వేరు, ఒకడు మన హార్ట్ కి టచ్ అయ్యే ప్రపోజ్ వేరు. ఉన్నారు కానీ చెప్తే ఇంకెవరు ట్రై చేయరు. లేదు, లవ్ మ్యారేజే చేసుకుంటాను, కానీ అది ఇప్పుడే కాదు, ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది దాన్ని. ఓకే. యాక్చువల్గా మాకు ఇల్లు ఉండింది, మొన్న రీసెంట్గా ఒక 4 months అవుతుందేమో ఇల్లు రోడ్ ఎక్స్టెన్షన్ కానీ తీసేశారు, మొత్తం పడగొట్టేశారు. దానివల్ల ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి ఇల్లు లేదు, మళ్ళీ మేము కట్టించి ఒక 2 years కూడా అవ్వలేదు ఆ ఇల్లు. ఓకే. డబ్బులు ఇవ్వలేదా గవర్నమెంట్? ఇచ్చారు, 80,000 ఏమో ఇచ్చింది, 1,80,000 ఇచ్చారు. ఇంతకైతే బాంబు అయితే పేలుస్తుందమ్మా, లవ్ మ్యారేజ్ ఏనంట. పర్వాలైతే నాలా కష్టపెట్టకుండా నా బిడ్డ వరకు చూసుకుంటే చాలు, ఎవడైతే. అంటే నీ పరిస్థితులు కంప్లీట్గా తెలుసుకున్న పర్సన్ నిజంగా లవ్ చేసి వస్తే నో ప్రాబ్లం. ఏదో ఇప్పుడు షోలు చేస్తున్నారు, డబ్బులు చేస్తున్నాయి, ఏదో మనకి ప్రాబ్లం ఉండదు అంటే రకరకాలుగా ఉంటారు ఈ ఫీల్డ్లో, అన్ని రకాలుగా ఆలోచించాలి. అది నీకు బాగా తెలిసి ఉంటుందిలే, తిరుగున్నావు కాబట్టి బాగా ఫీల్డ్లో ఎవరు ఎట్లా ఏంటి అనేది. కొంతమంది తెలియకుండా బోల్తా పడిపోతాం కదా. పడతారు ఎవరైనా, అది ఆబ్వియస్లీ పడతారు, 2-3 సార్లు పడ్డాకే తెలుస్తుంది అంటారు కదా, అన్నిట్లో అలాగే ఉంటుంది. ఓకే. ఏదైనా బ్రేకప్ ఉందా? నాకు లేదు, అంత టైం లేదంటే అసలుకి టైం లేదు. ఇది వద్దు, నేను ఒక్కదాన్నే వస్తాను, కావాలంటే అప్పుడు అన్నీ చెప్తాను. కవిత దగ్గర చాలా చెప్పాలని ఉంది పాపం, కానీ చెప్పలేకపోతుంది. లేదు, నాకు తర్వాత ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల, అందుకని. అంటే వంట చేస్తుందా ఇంట్లో? లేదు. నేర్పించారు అసలుకి? నాకు వంట రాదా? వచ్చు కానీ చేయదు. నేను ఎప్పుడు చేయించింది లేదు. నేను ఎప్పుడు చేసింది అమ్మాయి వాళ్ళ పిల్లకాయల చేత ఏ పని చేయించింది లేదు నేను. ఓకే. ఆడపిల్లగా తనకేమేమి లక్షణాలు అన్ని నేర్పించారా? అన్ని పనులు చేసేది నేను, సెలవు చేసి పెట్టేది, చేతగా ఫస్ట్ లో ఉంచి కూడా చేసి పెట్టేది నాకు వచ్చే నెలకి. చిన్నప్పుడు అందరూ నన్ను మా ఇంటి దగ్గర ఆ అమ్మాయిని చూసి నేర్చుకోండి ఎంత పని చేస్తుందని అనేవాళ్ళు. ఇప్పటికీ ఇప్పుడు ఏమైనా చేసి పెడితే తిని పొనుకుంటుంది, మనకు తెలిగిపోయే ఓడికాడ. ఏదో అంటారు కదా, నాకు ఇష్టమని 2 ఒకటి తిండి ఇంకోటి పడుకోండి. ఓకే. రేపు మీ ఆయన వచ్చినా గానీ ఇదే చేసి పెట్టాల్సిందే. అంతే. అలాంటి అల్లుడు రావాలంటే మరి ఎలా అండి? అదృష్టం ఉండదు అది కూడా. నీకు ఝాన్సీకి ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయా? కండక్టర్ ఝాన్సీ అనే అమ్మాయికి అసలు లేదు అక్కడ ఏమి. అది ఒక ఈ షో పరంగా వాళ్ళు ఇచ్చిన కంటెంట్ మేము అలా చేసాం తప్ప దానికి మించి అక్కడ ఇంకేం. నిన్న షో చేసాను, నిన్న కూడా అక్కడ నిన్న కలిసి చేసాం. ఎప్పుడన్నా షోలు ఇన్ని తెలంగాణ ఏపీ అంతా తిరుగుతుంటావు కదా, కొంతమంది షోలలో ఎట్లా స్టేజ్ మీద కూడా వచ్చేస్తారు ఊర్లలో అయితే టూ మచ్గా. ఒకటి మీ టీంకి బ్యాడ్ ఇన్సిడెంట్ అబ్బా అనిపించిందంటే ఏంటి? టీంకి అవ్వలేదు, నాకు అయ్యింది. అప్పుడు టీం లేదు, నేను ఒక్కదాన్నే షోకి వెళ్ళినప్పుడు విజయవాడ దగ్గర ఈవెంట్ అనమాట. అక్క సాంగ్ చేస్తా ఉంటే తను లంగా పట్టుకుని లాగడాన్ని అక్క ఏదో తిట్టింది ఆయన్ని. తిడితే ఆయన ఎమ్మెల్యే ఎవరి కొడుకో మరి పెద్దవాళ్ళ కొడుకు అన్న షో ఆపిచ్చేసి తను నాకు సారీ చెప్పాలి లేదంటే దాన్ని వదలను అది ఇది ఏదేదో మాట్లాడితే వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు, వాళ్ళ అమ్మని కొట్టారు, ఆ అక్కని కొట్టారు. ఎవరు షో ఒప్పుకున్నా ఆయన ఎటు వెళ్ళాడో తెలియదు, ఎవరికి వాళ్ళు మొత్తం
అయిపోయారనమాట. నేను ఒక్కదాన్ని వెళ్ళని నాకేం చేయాలో తెలియకపోతే కింద వీళ్ళు ఉంటారు కదా ఆడియన్స్లో, ఇట్లా మమ్మల్ని చూస్తూ ఉండే ఆడియన్స్కి నన్ను తీసుకొచ్చిన రూమ్ దగ్గర వదిలిపెట్టావానికి నీకు నా నెంబర్ ఇస్తానని చెప్పాను. వాడు తీసుకెళ్ళి అక్కడే వదిలేసాడు. వాడు ఇలా తీసుకెళ్ళి నాకు భయం వేసింది, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు ఏమని, కానీ రూమ్ దగ్గరే వదిలేడు. అదే బ్యాడ్. అంటే నాకు భయం, అంటే చాలా త్వరగా రియాక్ట్ అయిపోయేదాన్ని, ఎవరేమన్నా కూడా ఒప్పుకునేదాన్ని కాదు. కోపం ఎక్కువ, కానీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. కోపం ఎవరు చాలా తక్కువ మందే చూస్తారు, అదే అంటున్నాను. కానీ నాకు కోపం వచ్చేసేది ఇంతకు ముందు, అప్పుడు ఇంకా చాలా చిన్నగా ఉండేదాన్ని కదా. ఎవరేమన్నా అన్నా కూడా నువ్వు నన్ను ఎందుకంటావు. ఇప్పుడైనా నాకు ఎవరైనా కామెంట్ పెట్టారని ఖచ్చితంగా అడిగి రిప్లై ఇస్తాను. ఆ తిట్టి వాడు వద్దక్క నాదే తప్పు అయిపోయింది, సారీ అక్క వద్దు, వాట్సాప్ లో అయినా ఇన్స్టాలో అయినా ఇచ్చి నీకేం తప్పుగా అనిపించిందాలో నాకు చెప్పు, నేను మార్చుకుంటాను అంటే. వాడేమో ఎక్స్ట్రా మాట్లాడారు అనుకోండి, ఇంకా మాట్లాడతాను. వాడిని తిడితే నేను వాడిని తిడతాను. చిన్నప్పటి నుంచి ఇంతేనా? అంటే మొండి కాదు, జగమొండి. ఇంకా ఒప్పుకోదు, వాళ్ళ అన్నం తీసుకెళ్ళిపోయేది కొట్టడానికా? ఏదన్నా అన్నాక నాకు కూడా చెప్పరు అసలు. వాళ్ళ అన్నకి చెప్పేసేది, వాళ్ళ అన్న ఇంకా వాళ్ళ ఫ్రెండ్లు తీసుకెళ్ళి వాడికి అయిపోయింది. ఆడికి నా దాకా కూడా రండి, మా నా కొడుకు కూడా. ఓకే, అంత సపోర్ట్ ఉంటాడు చెల్లెలకి ఇప్పటికి కూడా. సూపర్ కదా. ఎన్ని కష్టాలు ఉన్నా మంచి ఫ్యామిలీ ఉంటే కష్టం తెలియదు అంటారు, అట్లానే. ఎవరు నీకు ఇష్టమైన హీరో? రామ్ చరణ్. రామ్ చరణ్. ఓ, ఎందుకు? వై? తెలీదు, ఎందుకో ఇష్టం బాగా. నాకు అంత పర్టికులర్గా వీళ్ళు వాళ్ళు ఇష్టం అని ఏమి ఉండేది కదా. అందరు మూవీస్ చూస్తాను ఎక్కువ, అందరు బాగా నచ్చుతారు. ప్రభాస్ నచ్చుతారు, మహేష్ బాబు గారు కానీ, ఎన్టీఆర్ గారు, అందరు బాగా నచ్చుతారు. కానీ చూస్తూ ఉండిపోతారంటే అది రామ్ చరణ్ గారు. ఓకే, ఇన్ కేస్ రామ్ చరణ్ గారి సినిమాలో ఏదైనా ఒక మంచి ఐటమ్ సాంగ్ లేకపోతే ఒక స్పెషల్ సాంగ్ వచ్చిందంటే చేస్తారా? ఐటమ్ సాంగ్ చేయను, నేను పెళ్లి చేసుకోవాలి కదా. అంటే ఐటమ్ సాంగ్ చేస్తే పెళ్లి చేసుకోరని కాదు, బట్ మా అమ్మకి ఇష్టం లేదు, నాకు చేసుకోపోయే వాళ్ళకి కూడా ఇష్టం ఉండకపోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కూడా పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా చేస్తున్నారు. తమన్నా చేస్తుంది, కాజల్ పెద్ద హీరోయిన్ కాదు, అందుకని పెద్ద పెద్ద హీరోయిన్స్ బోర్ కొడితేనే ఇలాంటి వాళ్ళు పెడతారు. అదేం చేయను, కానీ చేస్తే రామ్ చరణ్ గారి ముందు పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ఆడియో లాంచెస్ అవి చేస్తాను కదా, రిలీజ్ ఈవెంట్స్ ఆడియో లాంచెస్ చేస్తాను. చేశారా? రామ్ చరణ్ గారితోనే చేయలేదు, ఎన్టీఆర్ గారిది రామ్ చరణ్ది చేయలేదు, మిగతా అందరిది చేశాను. అంటే డైరెక్ట్ ఏదో ఛాన్స్ రాబోతుందని అర్థం అనమాట. అయితే అందుకే నేను వెయిట్ చేస్తాను. కొరియోగ్రాఫర్లు ఎవరంటే ఇష్టం? ప్రభుదేవా గారు అంటే ఇష్టం, శేఖర్ మాస్టర్ ఇష్టం, జానీ మాస్టర్ ఇష్టం, జిత్తు మాస్టర్ బాగా ఇష్టం. ఓకే, ఎప్పుడన్నా ఎవరి దగ్గర నుంచి ఛాన్స్ వచ్చిందా? తెలుసు వీళ్ళు. ఏ మాస్టర్ దగ్గర చేయలేదా? లేదు. ఎక్కడ? ఏ మాస్టర్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు? మొన్న శేఖర్ మాస్టర్ చాలా బాగా పొగిడారు. శేఖర్ మాస్టర్ డి సాంగ్ చేసిన తర్వాత నువ్వు బాగా చేసావు అమ్మా అన్నారు. అంతా బాగా అయిపోయిన తర్వాత అక్కడ నాకు ఎక్కడ హ్యాపీగా, నేను మిమ్మల్ని చూశాను రీల్స్లోని, చాలా వస్తూ ఉంటారు కదా, నేను చాలాసార్లు అనుకున్నాను ఎవరో అమ్మాయి ఇంత ఎనర్జీగా చేస్తుంది అని అన్నారు. ఓకే, అది నన్ను చాలా, అంటే ఆ మాట గుర్తొస్తూ ఉంది నాకు పదే పదే. మీరు వెళ్తుంటారా అండి తన షోలకి? వాళ్ళకి ఫోన్లో చూస్తారు. పాటలు కూడా బాగా పాడతావా కవిత? అస్సలకి జీరో. మీరు? నా గొంతు ఉంటే బాగా పాడతారని చెప్పిందండి. అంబిషన్ ఏంటి కవిత అనేది? పెళ్లి చేసుకుని బాగుండాలి. అది ఇంకా తప్పదులే, అది ఎట్లయినా చేసుకోవాలి. పెళ్లి 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 ఇన్నిసార్లు అన్నా ఎవరన్నా వచ్చారా ఏంటి? అట్లని కాదు, మామూలుగానే. నాకు ఒక ఆడపిల్లగా ఇంకేం లేదు, ఇంకేం చూడాలి చెయ్యాలి అని కూడా లేదు. మా అమ్మ వాళ్ళు బాగుండి మా అమ్మ వాళ్ళని చూసుకునేలా ఉంటే చాలు. ఇంకా పెళ్ళయ్యాక కూడా చూసుకుంటావా? అది పెళ్ళయ్యాక కూడా చూసుకోవాలి. అందుకే నేను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదంటే సగం వీళ్ళే. అవునా? నేను చేసుకుంటే ఇబ్బంది పడిపోతారు, నేను లేకపోతే మా ఇంట్లో అస్సలు గడవదు. బట్ బాగా మిస్ అవుతుంటా కదా ఫ్యామిలీని, ఎందుకంటే ఏదైనా ఫెస్టివల్స్ వస్తే బాగా. నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఇంట్లో ఉండడం చాలా తక్కువ. అంత బాగా మిస్ అవుతున్నా. బాగా మిస్ అవుతాను. బాగా ఇష్టం నాకు, బాగా చీర కట్టుకోవాలి, రెడీ అవ్వాలి, అలా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, కానీ అసలు నాకు ఎక్కడికి అట్లా ఉండదు. ఇష్టమైన ప్లేస్ ఏంటి? మామూలుగానా నాకు కాశీ వెళ్ళాలి అని ఉంది ఇష్టం, అని కేదార్నాథ్ అట్లా ఏదైనా పర్టికులర్గా ఇష్టం అట్లా నాకేముండదు. మా ఇల్లే, మీ ఇల్లే కాశీ అనుకో అంతే. ఆంటీ మాట్లాడి మీకు కొంచెం ఓపిక కావాలి కదా, అందుకే ఇండియాలోనే ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ అనమాట
మనం ఇంట్లో పచ్చడి రోట్లో ఎలా నూరుకుంటాం, మిక్సీలో వేయకుండా అలానే ఇది కూడా కల్తీ లేనిది అనమాట. ఓపెన్ చేయి మమ్మీ కోసం. ఆంటీ ఎలా ఉంది టేస్ట్? బాగుంది. బాగుందా? మన నెల్లూరులో తిన్న ఐస్ క్రీమ్ లాగే ఉందా? అట్లాగే ఉంది. అంటే ఇంట్లో బాగా అల్లరి చేస్తుందా? చేస్తుంది. చేస్తుందా? అమ్మ అల్లరి చేసిద్దా కవిత? ఎవరు? మా అమ్మ చేయదు. మా అమ్మ చేయలేదు. డాడీ అల్లరి చేసేవాళ్ళు. అవునా? సో కోపం కూడా ఎక్కువ? మా డాడీ కోపమే ఉండదు, మా అమ్మ కోపం ఎక్కువ. అవునా? కొట్టారా ఆంటీ ఎప్పుడన్నా కవిత? ఒకసారి పెట్టా. ప్రతిదానికి నా మీద చీపుర కట్లని చెప్పులు ఇసిరేసేది మా అమ్మ. అట్ల కడతా అయితే కొడితే ఒకసారి ఇక్కడి నుంచి ఎక్కడ సిగ్గిపోయింది నాకు. అవునా? నాకు ఊరంతా బంధువులే. షాప్కి ఏదైనా పంపిస్తే మొత్తం ఊరంతా తిరిగి ఆ సామాన్ తెచ్చేటప్పటికి ఇక్కడ ఏమంటారు గ్యాస్ వెలిగించమ్మంట మా అమ్మ వెలుగుతుంటది. పోతే విన్నారా? సో అయితే ఇది ఈ లెక్కన డైలీ కోటింగే. కౌంట్లెస్ అనమాట. ముగ్గులు బాగా వేసేదండి చిన్నప్పుడు. నేను పండుగ వస్తే నాకు అదొక ఇష్టం అనమాట. అందరి ఇంటికి వెళ్ళి ముగ్గేసేదాన్ని. వాళ్ళు అడిగినా అడగకపోయినా నేను వెళ్ళి ముగ్గేసి అందరు ఇల్లు వేసి వచ్చిన తర్వాత మా ఇంట్లో వేసేదాన్ని అనమాట. అలా అందరికి వేసి వస్తాం, మన ఈ ఇల్లు లేదా ఊరి మీద పడి తిరుగుతాం, అది ఇది మళ్ళీ కొట్టేది. అంటే ఇప్పుడు అనిపిస్తుంది కదా, ఎప్పుడన్నా తను దూరంగా ఈవెంట్లు డ్యాన్స్లు అది ఇది హడావుడి దొరకదు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఇన్నిసార్లు కొట్టాను నేను కవిత నేను బాధపడుతుంటారా? బాధే. కొట్టింది అడగండి ఒకసారి. కొట్టా, మొన్న కూడా కొట్టిన కొడుకుని. అబ్బా పెళ్ళైంది మీ అబ్బాయికి? అయింది. వాళ్ళ ఆవిడ ఒప్పుకుంటారు అసలుకి? ఏమందో. మా వదిన చాలా అంటే చాలా మంచిది. మా అమ్మాయినా నాన్న మీద చిరాకు పడుతుంది. మా వదిన అడుగుతుంది నన్ను, మరదల్లో ఉంటే గొడవలు పడతారు కదా, వదిన మరదలు గొడవలు పడుతుంది, నాతో గొడవ పడవే, నాతో గొడవ పడని అడుగుతుంది. ఓకే, నిజంగా మీ వదినకి థ్యాంక్స్ చెప్పొచ్చు. చాలా. ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎంతమందికి ఇష్టం నువ్వు అంటే? చాలా ఇష్టం కదా, కింద నుంచి బాగా కేకలేస్తారు కవిత కవిత కవిత. ఎలా అనిపిస్తుంది? నాకు నేను నవ్వుకుంటానే ఉంటాను, నేను ఇంకేం అన్ను. హాయ్ చెప్పాను అనుకోండి, వాళ్ళు మళ్ళీ అరుస్తారు. ఎందుకు వచ్చిన బాధ అని సైలెంట్ గా ఉంటాను నేను. అంతే అంతే. డాన్స్ చేసామా వచ్చేసామా అంతే. షో స్టేజ్ పైన ఉన్నంత వరకే అట్లా, తర్వాత ఇంకా దిగితే త్వరగా వెళ్ళిపోతాను. నేను ఎక్కువసేపు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడను. ఇప్పుడంటే ఫ్యామిలీ కాబట్టి మన బాధలు మనకే తెలుస్తాయి. కుటుంబంలో ఉన్న అమ్మకి నాన్నకి అన్నకి చెల్లెలకి. రేపు వచ్చేవాడు బయట వాడికి ఇవన్నీ ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు అమ్మ ఇనిషియల్ డేస్లో కొంచెం ఇబ్బందులు పడ్డాం, చుట్టాలు వాళ్ళు వీళ్ళు డాన్స్ అని రకరకాలుగా మాట్లాడారని చెప్తుంది. బట్ అది లేనిది మనకు పూట గడవదు. రేపు వచ్చిన వాడు ఇవన్నీ చేయకూడదు, పెళ్లి చేసుకున్నాక మానేయాలి, అప్పుడు మరి జీవనాధారం ఎట్లా? మళ్ళీ ఒకసారి అందుకే కదా పెళ్లి చేసుకోవట్లేదు. ఎన్ని రోజులని మీరు అందరూ అనుకోవచ్చు, బట్ నాకు సపోర్ట్ గా ఉండే అబ్బాయి అన్నప్పుడే నేను ముందుకు వెళ్తాను తప్ప లేకపోతే. బట్ ఇంత ఇష్టమైన ఫీల్డ్ కదా నీకు డాన్స్ అంటే, చిన్నప్పటి నుంచి టీవీలు చూసి నేర్చుకున్నా అంటే నాకు ఒకసారి మానేయాలంటే కూడా కష్టం కదా. తర్వాత తను ఒప్పుకోకపోతే కూడా నేనేం చేయలేను కదా, అందువల్లే కొంచెం నీకైతే కంటిన్యూ చేయాలని ఉంది కానీ జరగదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే నాకు ఇష్టం ఉంది కానీ తనకి ఇష్టం లేకపోతే నేను ఆ పని చేయను. ఎందుకంటే నాకు లేదు, ఎందుకంటే తెలుసు కదా, ఇప్పుడు నేను చూసే వాళ్ళని కానివ్వండి, దీని తర్వాత మ్యారేజ్ చేసుకుని నాకు తెలిసిన వాళ్ళే వచ్చి విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు లవ్ అంటారా, బ్రేకప్ అయిపోతే నీకు ఇంకొక ఆప్షన్ అనేది ఉంటుంది, పెళ్ళి అనేది. కానీ లైఫ్లో ఒక్కసారే ఉండాలనేది నా ఇది. అండ్ దట్టు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎథిక్స్ ఎక్కువ ఉంటాయి. మనం పెళ్ళి అనేది చాలా అవును సాంప్రదాయం ఇంపార్టెంట్ అట్లా నాకు. బట్ ఇప్పుడు దాకా ఈ ఫీల్డ్లో ఉన్నావు కదా, తను పూర్తిగా అర్థం చేసుకుని ఓకే ఈ ఫీల్డ్ ఇలానే ఉంటుంది, ఇలానే తిరగాలి తప్పదు అని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారా, లేకపోతే? అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడే చెప్పండి, దానికి టైం ఉందండి. అంతేనా? అంతే. అమ్మకు కూడా చెప్పలేదా? తెలీదు. నేను అందుకే మీకు చెప్పాను, ఇంక నేను దీన్ని ముందుకు సాగించాలనుకోవట్లేదు. ఇంటికి వెళ్ళాక చీపి తీస్తారా ఇవాళ? చీపురు పాట పాడుతుంది. నాకు తెలీదు, అందరికి తెలిసాక నాకు తెలుస్తాయి. నాకు ఏది, మా అమ్మకి ఏది తెలీదు. నేను ఎంత సంపాదిస్తాను, నేను మా అమ్మ నన్ను ఇప్పటి వరకు నువ్వు ఎంత తెస్తావు, నీకు ఎంత ఇస్తారు అని కూడా నన్ను ఇప్పటి వరకు మా అమ్మ నన్ను అడగదు.
మా అమ్మకి నమ్మకం, నేను ఇది చేయను, ఏదైనా నా బిడ్డే అని. నేను అట్లనే ఉంటాను. ఏది వేస్ట్ చేస్తానంటే చేస్తాను, కొంచెం తిరగడం ఎక్కువ ఇష్టం నాకు, అంతే. తర్వాత ఇంకేముండదు, తినడం ఇష్టం. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏదైనా విషయంలో అమ్మకి సారీ కానీ థ్యాంక్స్ కానీ చెప్పాలనుకుంటే ఏ విషయంలో చెప్తావు? సారీ అంటే అదే, మా అమ్మ చదువుకోవాలని చాలా ఆశపడ్డది చిన్నప్పుడు. మా అమ్మ కోరుకుంది నా బిడ్డలను అలా ఉండకూడదు, బాగా చదువుకోవాలి. చదువు అంటే మా అమ్మకు బాగా ఇష్టం. డాన్స్ కన్నా కూడా ఫస్ట్ మా చదువు కోసం చాలా కష్టపడ్డది. కానీ నేను అదే చెప్తున్నాను కదా, నాకు ఏదైనా బాధ ఉండిపోయిందంటే నేను చదువుకోలేకపోయినా మా అమ్మ కోరిక నేను తీర్చలేదంతే. ఓకే, థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే? థ్యాంక్ యూ, నన్ను కన్నది, థ్యాంక్ యూ. నాకు అన్నిట్లో మా అమ్మే నాకు చాలా అంటే చాలా సపోర్ట్. నేను చాలాసార్లు ఏదైనా చేయలేనని నేను చాలాసార్లు వెనక్కి తగ్గిన విషయం కూడా ఉన్నాయి. అంటే కొన్ని ఎవరైనా అంటే త్వరగా ఫీల్ అయిపోయేదాన్ని. చెప్పాను కదా, అన్నిటికీ నేను అంత త్వరగా రియాక్ట్ అవ్వను, కానీ కొన్నిటికి నేను ఒక్కసారి దానికి రియాక్ట్ అయినా నేను చాలా కుంగిపోతాను, లోపలే నాకు బాధ అవుతుంది. ఆ టైంలో కూడా మా అమ్మ లేదా, కానీ నాకు ఇప్పటికి తలుచుకుంటే బాధే. మా అమ్మ ఉండదు అని నాకు ఎప్పుడన్నా తెలుసు మాత్రం నాకు తెలియదు ఏదైతేనో ముందుకు నా లైఫ్ ఏటో నాకు తెలీదు. మా అమ్మ ప్లేస్ నన్ను ఎవరు ఇంక రీప్లేస్ చేయలేరు, అంతే. నాకు నేను నిజంగా నేను ఎక్స్ప్రెస్ చేయను, సైలెంట్ ఉంటాను. అడిగింది ఏమన్నా అడిగారా తీసుకొచ్చి ఇస్తాను, తింటాను, పడుకుంటాను. ఇంకా అంత కూడా నేను చెప్పను, అంటే ఇష్టము మా నువ్వు నా ప్రాణం అమ్మ, నేను ఇప్పుడే చెప్తున్నాను ఇన్ని మాటలైనా. తను కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారు అమ్మా, నవ్వుకుంటుంది లోపల. గ్రేట్. నిజంగా అమ్మా, అందరూ కొడుకుల గురించి గొప్పగా మాట్లాడుకుంటాం ఏం చేయకపోయినా, కానీ నిజంగా కూతురు గొప్పతనం అనేది ఈ షో ద్వారా చాలా మందికి తెలుస్తుంది. ఎస్పెషల్లీ మధ్యతరగతి కుటుంబాలకు కూడా కుటుంబాన్ని తన భుజాల మీద వేసుకొని నా కుటుంబం కన్నా నాకు ఏది గొప్ప కాదు, ఏది వచ్చినా నాకు వద్దు, నా కుటుంబమే నాకు కావాలని తనకి ఇంత టాలెంట్ ఉన్నా కానీ మీకోసం నిలబడి మీ అందరినీ తన కళ్ళలో పెట్టి చూసుకుంటున్నారమ్మా. ఇప్పుడు ఒక కూతురు తర్వాత ఇంకొక కూతురు పుడితే ఆడపిల్లలు భారం అయిపోయినంత ఫీల్ అవుతున్నారు తల్లిదండ్రులు. నిజంగా తల్లిదండ్రులు మధ్యతరగతి వాళ్ళు ఈ షో చూసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారిపోద్ది. కూతుర్ని మించిన ఆస్తి ఇంకోటి లేదమ్మా. మనకు ఆస్తి లేకపోయినా కానీ కూతురు మన అందరినీ, ఒకప్పుడు అనుకున్నది కానీ మగపిల్లలు కానీ మగపిల్లకాయలు అంతా వేస్ట్ రోజుల్లో. పొగుడు మా నన్ను. ఆడపిల్లకాయలు ఇంట్లో ఏదైనా ఇబ్బంది లేకపోతే ఆడపిల్లకాయలు బయటకు రారు కూడా అనుకోవచ్చు కూడా అది. కానీ ఇంట్లో ప్రాబ్లం బట్టి ఆడపిల్లకాయలు గట్ట బయటకు వచ్చేది. ఇప్పుడు ఉద్యోగాలు చేయట్లేదు, ఆడపిల్లకాయలు బయటకు పోయా అంటే ఇది కూడా బతుకు తెరువు. అది ఎవరికి ఇచ్చిన బతుకు తెరువు దేవుడు ఇచ్చింది, అది వాళ్ళకి. అది గ్రేట్. నిజంగా అది అర్థం చేసుకుని మీరు కూడా తనకు సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు. మా ఫ్రెండ్స్ అందరూ అంటారు మీ అమ్మలాగా నాకు సపోర్ట్ చేస్తే బాగుండే మా అమ్మ అట్లా. ఇప్పటికీ చాలా మంది అంటారు నన్ను, మీ మమ్మీ అన్నిట్లో నీ వెనకాతలు ఉంటుంది, నీ అంత సపోర్ట్ చేయలేదు, మాకు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తారు, మా జీవితాలు చూడు ఎలా ఉన్నాయో, అట్లా చెప్పిన వాళ్ళు చాలా మంది. మా అమ్మ ఇప్పటి వరకు నీకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ దొరికింది, ఇప్పటి నుంచి నీకు సపోర్ట్ అయ్యే భర్త కూడా నీ లైఫ్ లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కోరుకున్నది నేను కూడా. అదే అటువంటి ఫ్యామిలీ వస్తే చాలు నా బిడ్డకి, నా జీవితంలో కాకూడదు నా బిడ్డది. అవదమ్మా, తనకి అన్నీ తెలుసు, లౌక్యం తెలుసు, అంత తిరిగింది సమాజం ఏంటో తెలుసు, అన్నీ చూసే స్టెప్ వేస్తుందని నేను అనుకుంటున్నాను. కవిత, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఫ్యామిలీని చూసుకో, అందరిని హ్యాపీగా చూసుకో. నాకు కూడా ఇంత మంచి షోలో నన్ను ఒక పార్ట్ చేసినందుకు అమ్మకు ప్రేమతో అండ్ సుమన్ టీవీ వాళ్ళకి, డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ. అండ్ నేను చెప్పాను కూడా నాకు మీరంటే చాలా ఇష్టం. నన్ను ఇంతకు ముందు సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ అడిగారు, బట్ నేను చెప్పాను రోషన్ గారితో అయితే చేస్తాను, అట్లీస్ట్ ట్రై చేయండి, రోషన్ గారితో చేయడానికి కుదురుతుందేమో అని. నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను మీతో చెయ్యాలని. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. కవిత అమ్మా, థ్యాంక్స్ అమ్మా. మా ఇంటికి ఒక రోజు భోజనానికి రండి. తప్పకుండా వస్తారా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో.